వచ్చాడ్రా నా తమ్ముడు. అరవింద్ శివస్వామి 10వ తరగతిలో ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్. పురాణాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ప్రపంచంలోని సిద్ధాంతాన్ని, వేదాంతాన్ని, అన్ని మంచి విషయాలని చదివి తెలుసుకున్నవాడు. ఈ శతాబ్దపు చైతన్యవంతుడు, అతి నిజాయితీపరుడు. ఈ సమాజంలోని చీడ పురుగుల్ని ఏరివేయడానికి వచ్చిన యువ విప్లవ వీరుడు. ఇదిగో మీ ముందున్నాడు. అరవింద్ శివస్వామి. ఎందుకింత కోపం? కోపం కాదండి, ఆవేదన. మనం సంతోషంగా ఉండడానికి మనమే నిర్మించుకొని మనమే రూపొందించుకున్నది ఈ ప్రపంచం. అందులో సంతోషాన్ని అనుభవించడానికి బదులుగా కష్టాలను అనుభవిస్తున్నాం. అవినీతి, అన్యాయాలు పెరిగిపోయాయి. ఇక్కడ చట్టాలు రాతల్లో మాత్రమే ఉన్నాయి, ఎవరి చేతల్లోనూ లేవు. అలాగని ఏదో ఒక చట్టాన్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్దామంటే వెనకొచ్చేవాడు వదలట్లేదు. నేను నేరుగా ఉండలేకపోతున్నాను. రోడ్డు మీద వెళ్ళడానికి నాకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కావాల్సి వస్తుంది సార్. ఎవడో చేసిన గొడవకి కారణం లేకుండా నేను కాపలా కాస్తున్నాను సార్. వాడు తప్పు వీడు తప్పని చెప్పి మనం చేసే తప్పును కప్పిపుచ్చుకుంటున్నాం సార్. సెల్ఫ్ కరప్ట్ అవుతున్నాం. మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం. సమాజంలో మార్పు రావాలంటే సామాన్యుల్లో మార్పు రావాలి. దీనికోసం ఆక్రోశమే ఈ శబ్దం. ట్రేసీ, మీరు ఇటువంటి సమస్యలు ఎప్పుడు ఫేస్ చేసింది లేదా సార్? ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉంటారు. మరైతే మీకెందుకు కోపం రావట్లేదు సార్? కోపం రాదని ఎవరన్నారు? నాకు మాత్రమే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరిలో కోపం ఉంది. అంటే లోపలే పెట్టుకుంటారనమాట. మరేం చేయమంటావు? ఈ ఒక్క ప్రశ్న సార్ ప్రపంచం నలుమూలలా ఉంటే మన తెలుగు వాళ్ళ దుస్థితి ఏంటో తెలియజేస్తుంది. వాళ్ళందరినీ ఒకటిగా కలపాలి. కానీ కలవనివ్వకుండా మన రాజకీయ నాయకులు అడ్డుకుంటారు. కలిస్తే వాళ్ళు రాజకీయం చేయలేరు కదా. కలవాలి, పెద్ద మార్పు రావాలి. ఆ మార్పు మనలాంటి వాళ్ళని ఎంతో మందిని కాపాడుతుంది. చేయగలమా? చేయలేనిదంటూ ఏది లేదు సార్. మనం చేయట్లేదు, చూసారా? అదే నిజం. జూమ్ ఇట్. ఇది ఏ ప్లేస్? బెంగళూరు హైవే సార్. ఎస్. ముత్తు, స్మూత్ గానే వెళ్తోందిగా. మనం ఎక్కడున్నాం? ప్రాబ్లం ఏం లేదుగా. జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. నువ్వు చెప్పింది కరెక్టే అరవింద్, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక సగటు మనిషికి మన దేశంలో ఉన్న స్వతంత్రం వేరే ఏ దేశంలోనూ లేదు. అది తెలుసా నీకు? స్వతంత్రం వస్తే మాత్రం మనం ఏం చేశాం సార్? మనం ఏం చేయగలిగాం? ఎవరి వల్ల కాలేదు. ఎంతో మందిని చంపేశారు. మానవత్వమే లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది తల్లుల్ని చెల్లుల్ని మానభంగాలు చేశారు. ఎన్నెన్నో కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి సార్. ఏం చేశాం? అయ్యో పాపం అని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాం. అక్కడ జరిగింది ఇక్కడ జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్వాతంత్రం అంట స్వాతంత్రం. చెప్పినందుకు అమ్మాయి మొహన్ యాసిడ్ పోయడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు 2 ఊర్లు తగలబెట్టుకోవడం, ఇదే కదా స్వతంత్రంగా జరుగుతోంది. ఆసియాలోనే పెద్ద జైల్ని కట్టించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఆన్సర్గానే మిగిలిపోయాం కదా సార్. ఇండియాలో ప్రతి 22 నిమిషాలకి ఒక అమ్మాయి మానభంగానికి గురవుతోంది. సర్వే చెప్తోంది మగాడుగా పుట్టిన ప్రతి ఒక్కడు తలదించుకోవాలి. ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా చదువుకోవడానికి కారణం మనం వాళ్ళకి రక్షణగా ఉండడం కోసమే, బలవంతం చేయడానికి కాదు. కఠినమైన చట్టాలు ఉంటే గానీ ఇక్కడ మనిషి మనిషిలా ఉండలేడు సార్. 110 కోట్లలో 1% ఇప్పుడు క్రిమినల్స్ గా ఉన్నారు సార్. ఆ 1% తగలబెట్టేయండి, జైళ్లను పగలగొట్టండి. మిగిలిన 99% మనం కాపాడదాం. ఇలా కూర్చొని చర్చా వేదికలు జరిపారనుకోండి, ఏదో ఒకరోజు అందరు క్రిమినల్సే వస్తారు. శ్మశానం అయిపోతుంది.
టచ్ చేశారు కదా, ఈ లోకంలో ఏ మూలలో ఉన్నా వాడిని పట్టుకుంటాను. 147 మందికి డబ్బులు ఇచ్చినట్టుగా ఆధారాలు నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఆడియో వీడియో అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎంత డబ్బు ఇచ్చారు? 14,63,750 రూపాయలు. మీ డబ్బా? అవును సార్. సొంత ఇల్లు అమ్మేసి మా అమ్మగారు నాకు ఇచ్చారు. మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఉన్నారు. ఎక్కడో ఉండి మా అమ్మగారు నన్ను కూడా చూస్తూ ఉన్నారు. అదే ఎక్కడ? ఎందుకు సార్ మా అమ్మను పట్టుకుని నన్ను కార్నర్ చేయడానిక? 40 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళందరూ నాకు తల్లులే సార్. వయసులో చిన్న వాళ్ళు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు. మీ కుటుంబ సభ్యుడిగా నన్ను మీ కుటుంబంలో చేర్చుకోరా సార్? తమ్ముడు, అన్న నేనున్నాను, నీకు నేనున్నాను అంతే. నువ్వు భయపడకుండా కంటిన్యూ చేయి. వాళ్ళు వచ్చేసారు. అవినీతిపై శంఖారావం పూరించిన మా ఛానల్ కి అండగా నిలబడ్డ నిజాయితీ గల ప్రభుత్వ అధికారులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకేదైనా జరగచ్చు, మీ ముందు ఒక అగ్గిపుల్ల వెలిగించాం. అది దీపంగా వెలగాలో, అగ్ని జ్వాలగా మండాలో మీ చేతుల్లోనే ఉంది. మనుషులకు నీతి నిజాయితీల కోసం, సమాజ శ్రేయస్సు కోసం అవినీతిపై జరిగే పోరాటం ఇది. మనల్ని మనమే కాపాడుకోవాలి. వచ్చే తరమైనా అవినీతి లేని సమాజంలో ఉండాలి. న్యాయం జరిగితేనే ఈ దేశంలోని ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. పోరాటం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ కెమెరాను ఆఫ్ చేయదు. ఇటువైపు తిరుగు. సార్, ఏం తప్పు చేశావు? మమ్మల్ని